నమస్కారం అండి. అందరూ కూడా నన్ను పెళ్ళి కావట్లేదు, సంతానం కలగట్లేదు, భార్యాభర్తల మధ్య గొడవ, అన్నదమ్ముల మధ్య గొడవ, బంధువుల మధ్య గొడవ, ఆస్తి పంపకాల గొడవ, కోర్టు కేసులు, పోలీస్ కేసులు అని ఎన్నో వస్తుంటాయి. వీటన్నిటి కూడా చాలా వరకు కారణం ఏంటంటే కుజదోషం అనేది మనకు ఒకటి చాలా ఇంపార్టెంట్. కుజదోషంలో కూడా అనేక రకాలు ఉన్నాయండి. ఆ దోష ప్రభావం కూడా పర్సంటేజ్ మీద ఉంటుంది. కుజుడు లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ రెండవ ఇంట్లో ఉంటే అది కుజదోషం. నాలుగవ ఇల్లు కుజదోషం, 7 కుజదోషం, 8 కుజదోషం, 12 కూడా కుజదోషం. ఇలాగా 10 మందిలో 8 మంది కుజదోషాలు ఉంటాయండి. అది పెద్ద విషయం కాదు. దీనిని చాలామంది చాలా అనేక రకాల భాషలో కావచ్చు, కొత్తదనం కోసం కావచ్చు, లేదా పాపం వచ్చిన వాళ్ళని కంగారు పెట్టడానికి నాగదోషం అంటారండి. సర్పదోషమన్నా, కుజదోషమన్నా, నాగదోషమన్నా ఒకటేనండి బాబు. మళ్ళీ అందులో కళత్ర దోషం అనేది ఒకటి ఉంది. కళత్ర దోషం అంటే ఏంటి? కుజగ్రహము పురుషగ్రహం, శుక్రుడు స్త్రీ గ్రహం, వీళ్ళిద్దరు కలిసి ఒక చోట్లో ఉంటే ఆ జాతకాన్ని కళత్ర దోషం అంటారు. అంటే వాళ్ళ జీవితాల్లో వైవాహిక విషయంలో 2 అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని పాతకాలంలో మాట్లాడతారు. కానీ ఈ కాలానికి వస్తే ఏమవుతుందండి? ఒకరా ఇద్దరా ఎంతోమందిని ప్రేమిస్తున్నారు, ప్రేమించిన తర్వాత మానుకుంటున్నారు, ఆఖరికి పెళ్ళి ఇంకెవరితోనూ అవుతుంది. అలాగా కుజదోషం, ఈ యొక్క కళత్ర దోషం అక్కడే పోయింది. మళ్ళీ కొత్తగా కళత్ర దోషం అంటూ రావడం అంటూ ఉండదు. కాబట్టి చాలామంది కళత్ర దోషం అంటే నాకు 2 పెళ్ళిళ్ళు ఉన్నాయా, 3 పెళ్ళిళ్ళు ఉన్నాయా, పిచ్చిగా అడుగుతారు. పెళ్ళి అంటే ఏమిటండి? స్త్రీ పురుష మధ్య సంబంధం. ఆ సంబంధం మనకు ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. ఇక ఇంటర్లో, డిగ్రీలో, కాలేజీ అన్నీ అయ్యేసరికి వాళ్ళకు 2-3 ఫ్రెండ్షిప్ వస్తాయి, తెగిపోతాయి. ఆఖరికి ఎవరితోనూ భర్తతో పెళ్ళి అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం కళత్ర దోషం గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కుజదోషంలో మాత్రం పర్సంటేజ్ బాగుంటుందండి. ఆ పర్సంటేజ్ని బట్టి కొందరికైతే ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ అయిపోతుంటాయి. పెళ్ళి పందిరి మధ్యలో కూడా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి కూడా క్యాన్సిల్ అయినటువంటి పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇదంతా కుజదోష ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దానికి మంచి పరిహారాలు మా దగ్గర ఉన్నాయండి. ఆ కుజదోషం వల్ల ఒక పెళ్ళే కాదండి, సంతానం కలగకపోవటం, అలాగే చాలా ఆశ్చర్యంగా ఏంటంటే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, అక్కచెల్లెల మధ్య కొట్లాటలు, కోర్టులో కేసులు, బంధువులతో వైరం, బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు, బాగా గుండెదడ, టెన్షన్, భయం, ఇవన్నీ కుజుడి యొక్క లక్షణాలు. ఇవన్నీ పోగొట్టడానికి కోసం మన దగ్గర అనేక చిట్కాలు, మార్గాలు ఉన్నాయండి. మీరు దయచేసి ఈ పైన ఇచ్చిన నెంబర్లను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాన్ని పరిశీలించి మీ యొక్క దోషాలు ఎంతవరకు ఉందా లేదా, అసలు ఉంటే ఏం చేస్తే ఎంత పర్ఫెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది అని తప్పకుండా 7 వారాలలో సుబ్రహ్మణ్య స్వామి అనేది మంచి మీకు ఖచ్చితంగా 7 వారాల ఫలితాలను ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు తగినటువంటి ఆలోచనలు ఇస్తా. అందులో ఆశ్లేష బలి అంటారు. మళ్ళీ అదొక పెద్ద టెన్షన్ అందరికీ. కుజదోషమే కాదు, కళత్ర దోషం కాదు. ఆశ్లేష అంటే ఏంటండి? ఆశ్లేష నక్షత్రం మీద కుజుడు కూర్చుంటే దాన్ని ఆశ్లేష బలి అంటారు. అది 1000 జాతకాల్లో ఒక జాతకంలో ఉంటుంది, అందరికీ కుదరదండి. కాబట్టి మీరందరూ కూడా మీకున్నటువంటి సందేహాల కోసం నన్ను పై నెంబర్లో కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీని సలహుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.